నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాహితం ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి రిటైర్డ్ కార్మికులకు 11వ బేస్ బోర్డ్ ఏరియర్స్ లాభాల్లో వాటా దీపావళి బోనస్ త్వరలో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి ప్రజాపాలన కార్యక్రమానికి అద్భుత స్పందన ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేన వెల్లడి బ్యాంకు ఖాతాదారులు తస్మత్ జాగ్రత్త ఆన్లైన్ మోసాలతో బ్యాంక్ అకౌంట్ల నుంచి మనకు తెలియకుండానే కట్ అవుతున్న అమౌంట్ లబోదిబ్బమంటున్న బాధితులు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా యాపిల్ కిడ్స్ యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు కార్యక్రమానికి హాజరైన చిన్నారులను ఆశీర్వదించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ ఎమ్మెల్యే సత్యమణి మనాలి ఠాకూర్ జమాతే ఇస్లామీ హిందూ సంస్థ మతపరమైన సంస్థ కాదు లౌకికవాదం సామాజిక చైతన్యం కోసం మా సంస్థ పనిచేస్తుంది ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కెఎం జాఫర్ వెల్లడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాహితం ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వమని దొరల పాలనకు గడీల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ప్రభుత్వం ద్వారా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎంపికైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఒక్కొక్కరికి ₹1,16,000 చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ముందుకు సాగుతున్నారని తెలిపారు కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజల ప్రభుత్వమని అందుకే ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులు వచ్చి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పాలనలో అవినీతికి తావులేదని ప్రజలకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఉంటుందని అన్నారు ఈ రోజు మొట్టమొదటి ఇంతమందితో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ప్రజాపాలన ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల ముందు మీ అందరికీ మాట ఇచ్చినాం ఆ మాట ఏ ఒక్కరు కూడా స్థానికంగా ఉన్న నాయకులను బతుకులాడుకోను మధ్యవర్తుల ద్వారా దళారు చేతిలో రూపాయి ఖర్చు పెట్టకుండా మీ వద్దకే పాలన వస్తుంది అధికారులు వస్తారు నాయకులు వస్తారు మీ వద్దకే ప్రభుత్వ పాలన వస్తుందని చెప్పినాం అదే మాదిరిగా ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచే మీ ముందుకు వస్తున్నాం ఇవాళ ప్రభుత్వం ప్రజా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం ప్రజాహితం కోరుకునే ప్రభుత్వం మీ అందరి యోగక్షేమాలు తెలుసుకొని అవినీతికి ఆమడ దూరంగా ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా మీ దగ్గరికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీకు ఒక భరోసానిచ్చేటువంటి కార్యక్రమం ఇలా మా ప్రభుత్వం మేము గెలిపించుకున్నాం నిన్నటి వరకు దోపిడి నిన్నటి వరకు గడిల పాలన దొరల పాలన బద్దలు కొట్టి అలా ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నాం ఆ ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది దాన్ని ఇలా పూర్తి స్థాయిలో ఇవాళ మేము దాన్ని మాట తప్పకుండా అమలు చేస్తా ఉన్న విషయాన్ని మీరు గమనించాలి దాంతోపాటు
24 గంటల కరెంట్ ఫ్రీ అది ఇచ్చిన రోజు నుంచే ఉచితంగా ప్రారంభమైపోయింది. ఇక ఇంకొక 4 సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా 2 విడతలుగా పూర్తి చేస్తామనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొదటిగా మరి మన బిడ్డలకి ఆడబిడ్డలకు పెళ్ళైతే వారికి కానుక ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఈ ప్రభుత్వంలో మీ అందరికి కూడా ఎప్పుడు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఎక్కడ ఏ పేదవాడికి వచ్చినా అర్హులైన ప్రతి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో త్వరితగతిగా ఇదే మాదిరిగా ఒక పండుగలా చేసి ఆ కుటుంబానికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ యొక్క విడతతో పాటు ఇవాళ ఇంకా మొదలు కాలేదు మన కార్యక్రమం. వచ్చే రోజుల్లో ఈసారికి మాత్రం చెక్ మాత్రం ఇస్తా ఉన్నాం. వచ్చే రోజుల్లో పెళ్ళైన ప్రతి బిడ్డకి ఇవాళ మీ కుటుంబ సభ్యుడైన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రేవంత్ రెడ్డి గారు తులం బంగారం కూడా కానుకగా ఇస్తామని చెప్తాను. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి, పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి, స్థానిక కార్పొరేటర్లు మహంకాళి స్వామి, పెద్దెల్లి తేజస్విని, ప్రకాష్, కొలిపాక సుజాత, ముస్తఫా, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, రవి, రాజ్ కుమార్, మహేష్, మారెల్లి రాజిరెడ్డి, చుక్కల శ్రీనివాస్, యుగంధర్, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ విజయం సాధించిన తర్వాత నూతన C&MDగా అదనపు బాధ్యతలు చేపట్టిన బలరాం నాయక్ను ఏఐటీయూసీ నాయకత్వం సింగరేణి భవన్లో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఏఐటీయూసీ నాయకులు 2 రోజుల పాటు సింగరేణి C&MD బలరాం నాయకుడు కలిసి సింగరేణిలో కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా సింగరేణిలో స్వంత ఇంటి పథకం అమలు చేయాలని, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన సమస్యలను గత ఏడాది జరిగిన 3 రోజుల సమ్మె సందర్భంగా అంగీకరించిన జీవో నెంబర్ 22ను అమలు చేయాలని కోరడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా సింగరేణిలో గత కొన్ని నెలల క్రితం రిటైర్డ్ అయిన కార్మికులకు 11వ వేజ్ బోర్డు ఏరియస్ చెల్లింపు, లాభాల్లో వాటా, దీపావళి బోనస్ త్వరగా చెల్లించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు. వీటన్నింటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని C&MD అంగీకరించారని తెలిపారు. గుర్తింపు సంఘం సర్టిఫికెట్ రాగానే చట్టపరంగా జరగవలసిన స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఏఐటీయూసీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలపై యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. సింగరేణిలో C&MDగా గతంలో డైరెక్టర్ బాగా ఉన్న బలరాం గారికి ఛార్జ్ చేయడం జరిగింది మొన్న. అదే రోజున డైరెక్టర్ బాగా ఉన్న బలరాం గారు చైర్మన్గా తీసుకోగానే మేము కలిసాం ఏఐటీసీ గుర్తింపు సంఘంగా. ప్రధానంగా ఒక 4-5 సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయాం. గత 11 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక్కటి కూడా కొత్త మైన్ రాకపోవడం వలన సింగరేణికి భవిష్యత్తు లేకుండా పోయింది. కాబట్టి తప్పనిసరిగా కొత్త మైన్స్ రావాలి, దాని కొరకు మన కంపెనీ ఎఫర్ట్స్ చేయాలని చెప్పాం. తప్పనిసరిగా కొత్త మైన్స్ రావడానికి ఎఫర్ట్స్ పెడతాం. అవసరమైతే బిడ్డింగ్లో పాల్గొనైనా కొత్త మైన్స్ తీసుకొస్తామని డైరెక్టర్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో గెలిచిన సంఘంతో స్ట్రక్చర్ సమావేశాలు, జేసీ సమావేశాలు పెట్టనందువలన కార్మికుల సమస్యలు ఏం కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి అవి ఏర్పాటు చేయాలని అడిగాం. తప్పనిసరిగా చట్ట ప్రకారం స్ట్రక్చర్ మీటింగులు కానీ, జేసీసీ మీటింగులు కానీ క్రమక్రమంగా చైర్మన్ లెవెల్ కానీ, డైరెక్టర్స్ లెవెల్ కానీ, జీఎం పరిధిలో ఉన్నటువంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. గుర్తింపు సంఘం సర్టిఫికేట్ రాగానే మేము కార్పొరేట్ పరిధిలో ఉండే 11 మంది పేర్లు, అదేవిధంగా జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి 6 పేర్లు, మైన్స్ కమిటీలు, సేఫ్టీ కమిటీలు, అదేవిధంగా
వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఇవన్నిటికి సంబంధించిన పేర్లన్నీ కూడా యాజమాన్యాన్ని సబ్మిట్ చేస్తాం. చట్ట ప్రకారం ట్రేడ్ యూనియన్ నడిపిస్తాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ చైర్మన్ గారిని కలిసాం. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయో గతంలో అగ్రిమెంట్ చేసి కూడా వాటిని అమలుపరచలేదు, వాటిని అమల్లో తీసుకురావాలన్నాం. అట్లాగే కార్మికుల జీతాలు ఆనాడు గవర్నమెంట్ కనుక 22 జీవోని గెజెట్ చేస్తే దాన్ని అమలుపరుస్తామని ఆనాడు రాశారు. ఇవాళ గవర్నమెంట్ ఇంతవరకు 22 జీవో ఇచ్చింది కానీ దాన్ని గెజెట్ పబ్లిష్ చేయలేదు. గెజెట్ పబ్లిష్ చేయకపోయినా ఏఐటీసీ యూనియన్ మెడికల్లో గుర్తింపు సంఘంగా ఉండి అక్కడ మెడికల్లో ఉన్న కార్మికులకి వాటిని అమలు చేయించాం. ఆ విషయాన్ని ఇవాళ చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయాం. దిగిపోయిన కార్మికులకి అరియర్స్ కానీ లాభాల్లో వాటా కానీ ఇంక ఇవ్వలేదు. మరి పర్మనెంట్ కార్మికులకి ఇచ్చి సుమారు 4-5 నెలలు కూడా అయిపోతూ ఉంది అని చెప్పేసి వారి దృష్టికి తీసుకుపోయాం. తొందరలో ఒక వారం రోజుల్లోనే డేట్ డిసైడ్ చేస్తాం, ఏ తారీఖు నాడు ఇచ్చేదని చెప్పారు. తొందరలో దిగిపోయిన కార్మికులకి అరియర్సు అదేవిధంగా ఈ యొక్క లాభాల వాటా కూడా డేట్ వస్తుందని చెప్పేసి తెలియపరుస్తాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మది ఎల్లగౌడ్, కె వీరభద్రం, బ్రాంచ్ కార్యదర్శి అరేలి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు మాతన మహేష్, గౌతమ్ గోవర్ధన్తో పాటు ఆఫీస్ బేరర్సు, ఫిట్ కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-piece సూట్, 5-piece సూట్, ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షర్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్, బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న అబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. ప్రభుత్వం గ్యారంటీ పథకాలను అర్హులందరికీ అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చిందని ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేన తెలిపారు. శనివారం ఎల్గేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేనకు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ఖాన్ స్వాగతం పలికారు. ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన దరఖాస్తుదారులతో ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ముచ్చటించి వారి దరఖాస్తు చేసుకున్న పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో దేవసేన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పెద్దపల్లి జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని, పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా 2.5 సంవత్సరాల పాటు తాను పనిచేయడం తన కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, పెద్దపల్లి జిల్లా ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమ, సహకారం తనకు లభించాయని ఆమె గతంలో కలెక్టర్గా చేసినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలకు అందజేసే దిశగా దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిందని, ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని, గ్యారంటీ పథకాలపై మంచి అవగాహనతో ప్రజలు వారికి అవసరమైన పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి నిర్దిష్ట ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను ఎంపిక చేసి పథకాలను అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని, మహిళల కోసం ప్రత్యేకంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, నెలకు 2500 రూపాయల సహాయం వంటి గ్యారంటీ పథకాలను చేపడుతుందని అన్నారు. ప్రజాపాలన
పాలన కార్యక్రమానికి సైతం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంచి స్పందన కనబరిచారని అన్నారు. ఈ 5 గ్యారంటీలకు సంబంధించి ఆ రోజు అయిపోయింది కాబట్టి మంచి ప్రోగ్రాం ఒకటి పెట్టి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో ఎవరు ఎటో వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కుంటే మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాము. ఈరోజు ఆఖరి రోజు, ఇక్కడ మాత్రం మొదటి రోజు, అంతే కదా. సో చాలా చోట్ల 4 జిల్లాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి వచ్చాను నేను. ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవటం, అక్కడ కూర్చొని రాయించడం, అవసరమైతే ఇంకా పనులలో ఉన్న వాళ్ళు లేట్గా వచ్చినా సరే వాళ్ళ కోసం కూడా అధికారులందరూ కూడా కూర్చొని డీటెయిల్స్ అన్ని రాయించడం, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. 4 జిల్లాల్లోనూ ఈరోజు ఆఖరి జిల్లా పెద్దపల్లి నేను తిరగడం జరుగుతుంది. అట్లాగే ప్రజల్లో కూడా మంచి అవగాహన ఉంది. నేను ఏ ప్రోగ్రామ్కి ఎంత అమౌంట్ ఇస్తారు, మనకి ఎలాంటి లాభం వస్తుంది అనే విషయం మీద చాలా కూలంకషంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పడము జరిగింది, వాళ్ళకి అర్థం కావడం కూడా జరిగింది. సో ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కార్యక్రమం పెద్ద వరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది. మహిళలకు ఇది ఒక పెద్ద వరం కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. మగవాళ్ళకు కూడా కొంత ఉంది, కానీ రాయించుకొని వచ్చి క్యూలో నిలబడుతున్నదంతా ఆడవాళ్ళే, అంతే కదా. సరే, సో మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు కోరుకుని మన ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు, మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, సింగిల్ విండో చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఎన్ శిరీష, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాదారులు తస్మత్ జాగ్రత్త, మన అకౌంట్ల నుంచి మన ప్రమేయం లేకుండానే డబ్బులు కట్ అవుతున్నాయంటూ బాధితుడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిఖని సెక్రెడ్ హార్ట్ హై స్కూల్ ముందు శ్రీ సాయి అయ్యప్ప ఫర్నిచర్ నిర్వాహకుని అకౌంట్ నుంచి దాదాపు 50,000 రూపాయలు మాయమైనట్లు షాప్ నిర్వాహకులు శ్రీధర్ తెలిపారు. గత నెల 27 నుంచి ఈ నెల 4 తేదీ వరకు తన తమ్ముడి అకౌంట్ నుంచి 10,000 రూపాయలు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ కావడంతో అప్రమత్తమైన తాను తన భార్య తన తండ్రికి సంబంధించిన యూనియన్ బ్యాంకుకు వెళ్లి చూడగా తన తండ్రి అకౌంట్ నుంచి 25,000 రూపాయలు, తన భార్య అకౌంట్ నుంచి 15,000 రూపాయలు, తన తమ్ముడి డబ్బులతో కలిపి మొత్తం 50,000. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తనకు చదువు రావడంతో అప్రమత్తమయ్యాను, కానీ చదువు రాని పరిస్థితి ఏమిటని శ్రీధర్ ప్రశ్నిస్తున్నారు. నా పేరు శ్రీధర్ అండి. నేను గోదావరిఖనిలో శ్రీ అయ్యప్ప ఫర్నిచర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఈ ఫర్నిచర్ షాప్ ఓనర్ అండి. మా ఇంట్లో అకౌంట్స్లో 27 నుంచి మొదలుకొని 3/4 వరకు, 3rd వరకు 50,000 అమౌంట్ అకౌంట్లోకి వెళ్ళి మాకు తెలియకుండానే, మా ప్రమేయం ఎటువంటి ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతూ ఉన్నాయి. 27 తారీఖు మా తమ్ముని అకౌంట్లో సందీప్ అకౌంట్లో 10,000 రూపాయలు డిడక్షన్ అయింది. వెంటనే అది ఇండియన్ బ్యాంక్ అకౌంట్, దానిలో వెంటనే అలర్ట్స్ వచ్చినాయి కనుక వెంటనే అలర్ట్ అయ్యి మేము సైబర్ క్రైమ్లో వెంటనే వితిన్ 10 minutesలో సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశాము. తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకసారి మా అకౌంట్స్లో కూడా చూసుకోకుండా తరచు చెక్ చేయడం, అంటే SMS అలర్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో దాన్ని చూడలేదు. అదేవిధంగా ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక ఆంధ్ర బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది. 2 అకౌంట్స్ ఉన్నాయి, మా నాన్న వాళ్ళది, మా మిస్సెస్ది. దానిలోకి వెళ్ళి చూసుకుంటే ఒక అకౌంట్ నుంచి 25,000, ఒక అకౌంట్ నుంచి 15,000. ఇన్స్టెంట్గా మా తమ్ముని అకౌంట్తో కలిపి 50,000 మొత్తం లెక్కకు వచ్చింది. 50,000 చూసి అయోమయానికి గురై సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేస్తాం. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు అకౌంట్ నుంచి విత్డ్రా అని చెప్పారు. విత్డ్రా అయితే దీని బాధ్యత ఎవరు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నానండి. బ్యాంకు ఖాతాదారులు ఎప్పటికప్పుడు తమ ఖాతాలను చెక్ చేసుకోవడం మేలుగా కానవస్తుంది. లేదంటే అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంచడం శ్రేయస్కరం కాదని ఈ సంఘటనను బట్టి అర్థమవుతుందని అంటున్నారు. తస్మత్ జాగ్రత్త. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్ట
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. చిన్ననాటి నుండే చిన్నారి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి యాపిల్ కిడ్స్ స్కూల్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ఆజీవన్ GM చింతల శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. గోదావరి సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం యాపిల్ కిడ్స్ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన GM శ్రీనివాస్, మనాలి ఠాకూర్లు క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ డే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్దుగా ఉన్న చిన్నారుల్లో ఇప్పటి నుండే క్రీడా స్ఫూర్తిని అలవర్చడం సంతోషకరమన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని వారు తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్ ఎందుకు పెడతామంటే పిల్లల్లో సోదర భావము, కాంపిటీషన్ స్పిరిట్ డెవలప్ కావడానికి, అట్లాగే గెలిచినా ఓడినా ప్రతి ఒక్కటి సమానంగా స్వీకరించి నిజ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా జీవితం సాగించాలన్న చక్కటి స్ఫూర్తి మనిషిలో నింపడానికి మనం స్పోర్ట్స్ మీట్ పెట్టుకుంటాం. రియల్గా ఇక్కడ 4 టీమ్స్ ఉన్నాయి. అల్లూరి హౌస్, ప్రతాప్ హౌస్, నేతాజీ హౌస్, శివాజీ హౌస్, 4 హౌజెస్ రియల్గా చాలా చక్కగా రన్ చేశారు. అట్లాగే ముఖ్యంగా మొదటగా చాలా చక్కగా నృత్యం కూడా అరేంజ్ చేసి అందరిని ఆహ్వానించారు. భగవంతుని ప్రార్థిస్తూ అట్లాగే పెద్దలను కానీ ఆహ్వానం చేస్తూ చాలా చక్కటి ప్రోగ్రాం పెట్టారు. From bottom of my heart, would like to tell the whole team of the principal, anybody, all of them, that whatever you people need for the school, Raj Thakur Makkan Singh is always ready to help you people for your school to grow more and more and be a most popular school in Godavarikani. We would like to, so cute, we would like to thank all the teachers who are really giving such good discipline, and the principal who is the main soul for the school to have given such good principles. And we have to remember one thing: discipline and principle is most important for every kid for their future. అనంతరం చిన్నారి విద్యార్థులను అల్లూరి హౌస్, ప్రతాప్ హౌస్, నేతాజీ హౌస్, శివాజీ హౌస్లుగా 4 విభాగాలుగా విభజిస్తూ పోటీలను నిర్వహించారు. కప్పగంతలు, రన్నింగ్ తదితర ఆటలను నిర్వహించి అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిచ్చిన వారికి అతిథుల చేతుల మీదుగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ను వేశారు. యాపిల్ కిడ్స్ స్కూల్ అధినేత గాలి సునీత నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దలి తేజస్వి ప్రకాష్, స్వచ్ఛంద సంఘ బాధ్యులు దయానంద్ గాంధీ, మగువ ట్రెజరర్ శశికళ, స్కూల్ డైరెక్టర్ గిరిధర్, మురారి, స్కూల్ ఇన్ఛార్జీలు అనిత, అరుణ, సుష్మిత తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముని జీవితం మానవాళికి గొప్ప సందేశమని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు.
గోదావరి ఖని కోదండ రామాలయంకు చేరిన అయోధ్య రామయ్య అక్షింతలకు శనివారం పూజలను నిర్వహించి రాముని అక్షింతలను ప్రజలకు చేరవేయడానికి పాలకుర్తి జెడ్పీటీసీ సంధ్యారాణి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్, కోశాధికారి గడ్డం శ్యామ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బైరం సతీష్, ప్రధాన కార్యదర్శి మామిడి సతీష్ అక్షింతలతో బయలుదేరారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ శ్రీరాముడి ఒక తండ్రిగా, అన్నగా, భర్తగా, గురువుకి శిష్యునిగా అందించిన జీవితం మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. శ్రీరాముని జీవిత చరిత్రను జాతికి అంకితం చేస్తూ ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిరం నిర్మితమై ప్రధాని నరేంద్ర మోదీ భారతీయుల కలను నెరవేరుస్తూ ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రతిష్ఠ మహోత్సవం చేయబోతున్నారు. 22వ తేదీన ప్రజలంతా రామనామ స్మరణ చేస్తూ సాయం వేళ ఇంటి ముందు దీపాలను వెలిగించాలని కోరారు. అనంతరం కోదండ రామాలయం నుంచి అక్షంతలతో ఊరేగింపుగా ఖని చౌరస్తాకు చేరుకొని అఖాడ ప్రదర్శనలతో రామనామం జపిస్తూ హనుమాన్ దేవాలయం వరకు ఊరేగింపును కొనసాగించారు. ఇవాళ ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ అక్షింతల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది పెద్ద ఎత్తున. గోదావరి ఖని రామాలయం నుండి ఇక్కడ హనుమాన్ నగర్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా మత్స్య విశ్వాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మహిళల కోలాటాల మధ్య మరి భక్తులందరి మధ్యలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీగా అక్షంతల్ని తీసుకురావడం జరుగుతూ ఉన్నది కలశాలతోటి. ఇవాళ ముఖ్యంగా రాముడి యొక్క జీవితం మానవాళికి గొప్ప సందేశం. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, గురువుకి శిష్యుడిగా ఇవాళ వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా మరి సమాజం మానవాళి మొత్తం కూడా తీసుకుంటున్నటువంటి సందర్భంలో వారి యొక్క జీవిత చరిత్రని ఇవాళ జాతికి అంకితం చేస్తూ పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దశాబ్దాల యొక్క కళని ఈరోజు నెరవేర్చుకోబోతా ఉన్నాం మనమంతా కూడా. జమాతే ఇస్లామీ హిందూ సంస్థ మతపరమైన సంస్థ కాదని, లౌకికవాదం, సామాజిక చైతన్యం కోసం మా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కెఎం జాఫర్ తెలిపారు. జమాతే ఇస్లామీ హిందూ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శనివారం గోదావరి ఖనిలో పర్యటించిన సందర్భంగా ఖని అశోక్ నగర్లోని ఎంఆర్కే కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమాతే ఇస్లామీ హిందూ సంస్థ బీద వారికి ఆర్థిక సాయం అందిస్తుందని, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తుందని, మా సంస్థలో మహిళలు మాకంటే ఎక్కువ పనిచేస్తూ సంస్థ కార్యకలాపాల్లో ముందున్నారని కొనియాడారు. జమాతే ఇస్లామీ హిందూ తెలంగాణ రాష్ట్రంలో 3,000 మంది సభ్యులను, 40,000కు పైగా సేవకులను, 2 లక్షలకు పైగా సానుభూతి పరులను కలిగి ఉన్నట్లు తెలిపారు. మా సంస్థకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, కులమతాలకు అతీతంగా మా సంస్థ పనిచేస్తుందని అన్నారు. I would like to explain what Jamaat Islami is exactly. Jamaat Islami is a nationwide organization. We are working for the humanity, and we are not just the representatives of Muslims. We are the representatives of all downtrodden and suppressed communities, and a non-political and social organization basically working on ground. We have about 3,000 members of Jamaat Islami in Telangana and more than 40,000 workers and about 2 lakh sympathizers with us. And the sympathizer group is representing not only for Muslims. We have
Hindus, Christians and other communities also working with us. ఇక్కడి పాపులేషన్ ప్రకారం ఎక్కువ కార్పొరేషన్ సీట్లు వారికి కేటాయించాలనేసి ఒక విన్నవించడం జరుగుతుంది. సోదరులారా, ఇక్కడ ఏవైతే ఉర్దూ మీడియం కళాశాలలు ఉన్నాయో ఆ ఉర్దూ మీడియం కళాశాలలు ముఖ్యంగా ఏదైతే ఇంటర్మీడియట్ కళాశాల ఉందో దాన్ని డిగ్రీ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలి. మరి ఇక్కడ ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలని వెంటనే భర్తీ చేయాలి. టీచర్ పోస్టులు అయితే కానివ్వండి, లెక్చరర్ పోస్టులు అయితే కానివ్వండి. మరి తర్వాత ఏదైతే దీనావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్స్, వాటిని వెంటనే రెనోవేషన్ చేసి ఒక కొత్త భవనాలు నిర్మించాలనేసి. మరి తర్వాత ఇక్కడ ముస్లింలకు ప్రత్యేకించి 18 లైన్లో గ్రేవ్ యార్డ్ లేదు, ఆ గ్రేవ్ యార్డ్ కోసం కూడా వారి కోసం భూమిని కేటాయించాలని మేము ఇక్కడ లోకల్ పరంగా కొన్ని డిమాండ్స్ వారి ముందు పెడుతున్నాము. ఈ విలేకరుల సమావేశంలో జమాతే ఇస్లామీ హిందూ రాష్ట్ర జిల్లా స్థానిక ప్రతినిధులు మహమ్మద్ అబ్దుల్ బారీ, అలీముద్దీన్ ఇర్షాద్, ముజాబిల్ ఇర్ఫాన్, మీరజ్ అహ్మద్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. రామగుండం లారీ అసోసియేషన్కు ఎలాంటి కష్టం వచ్చినా తాను ముందుండి పోరాడతానని, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కారం చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం ఏరియా లారీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం గోదావరికని గంగానగర్లో జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ఏరియా లారీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తనను ఎన్నుకోవడంతో తనపై బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఉండదని, దొరల పాలన ఉండదని, అంతా ప్రజాపాలనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని తెలిపారు. ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతా, రామగుండం ఒక బొందల గడ్డ అయింది, ఒక సమస్యల గుండంగా మారింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో, దానికి ముందున్న ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఊరికి ఒక మాంచెస్టర్ ఆఫ్ అని పేరు. ఈసారి ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు లారీలు గుంజుకపోతున్నారు. మా ఇక్బాల్ వారు అయితే ప్రతిసారి దాదాపు ఈ అసోసియేషన్ ఉన్నప్పటి నుంచి లారీకి ఏ సమస్య వచ్చినా కూడా, యాక్సిడెంట్ అయినా, కోల్ పట్టుకున్నా, ఇంకేది ఇబ్బంది ఉన్నా రాష్ట్రానికి గుర్తొస్తారు. ఆయనకి టక్కని ఫోన్ చేస్తాడు, भाई कहाँ है आप अंटर हैदराबाद में, भाई जरा वहाँ पे फोन करो ना, वहाँ पे लारी रोक लिया, वहाँ पे एक्सीडेंट हुआ, वो इंस्पेक्टर को फोन करो. ఏ రోజు అధికారం లేకుండా నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి సమస్య నా దృష్టికి వస్తే వాళ్ళని ఏ పార్టీ ఎవరని చూడ, నా ఊరు నా వాళ్ళు, నా ఊరు నా వాళ్ళు అనేటువంటి ఒక భావన మాత్రమే ఉంటది. చివరి ప్రాణం, చివరి శ్వాస వరకు అదే మాదిరిగా ఉంటుంది చెప్తున్నా. ఈ రోజు అధికారం వచ్చింది, అధికారం లేనప్పుడు కూడా ఇదే మాదిరిగా పనిచేసాం, భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా పనిచేస్తాం అనే విషయాన్ని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఈ ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఇండస్ట్రీస్ రావాలంటే కూడా కష్టం. భారతదేశంలో దేశ ఆర్థిక పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. ఆ ప్రభుత్వం ఒక దోపిడి, ఉన్నాయి అమ్మేస్తా ఉన్నారు, కొత్త పరిస్థితి లేవు, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి లేవు.
కానీ అయినా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీని తీసుకోవడానికి నా పోరాటం మొదలుపెట్టిన ఆ రోజు చెప్పిన ప్రభుత్వం ఉన్నా సరే ఒక ప్రతిపక్ష నాయకుడు ఏ రకంగా అయితే పోరాటం చేస్తాడో మన ప్రాంతానికి పనికి రాకపోతే అదే స్థాయిలో ప్రభుత్వం పైన కూడా పోరాటం చేస్తా, మీరందరూ కలిసి పోరాటం చేద్దామని చెప్పిన ఈ రోజు అదే కమిట్మెంట్ ఉన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అనంతరం నూతన కమిటీగా ఎన్నికైన అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు కడారి సంతోష్రావు, ప్రధాన కార్యదర్శి గంటం దామోదర్ రెడ్డి, సహాయ కార్యదర్శి గుర్షె బాబురావు, కోశాధికారి పాకల నరసింహారెడ్డిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లారీ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నుంచి గత వారం అయోధ్య శ్రీరామ అక్షంతలు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి చేరుకున్నాయి. ఈ మేరకు భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాల అనంతరం శనివారం శ్రీరామ అక్షంతలను ప్రతి గడపకు చేరాలని ఆలయం పూజారి చంద్రశేఖర్ శర్మ, ఆలయ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శివ, కోశాధికారి క్రాంతి కుమార్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు లోకనాథం, తూండ్ల శ్రీనివాస్ పటేల్, శశిధర్ కుమార్, హిందూ వాహిని కార్యకర్తలు దుస్సా సాయి, సంజీవ్, వీరన్న, మాధవి, విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అనంతరం శ్రీరామ అక్షంతలను గ్రూపులుగా విడిపై ప్రతి ఇంటికి అక్షంతలను ఆలయ చిత్రపటాన్ని అందించి విగ్రహ ప్రతిష్ఠ రోజున 5 దీపాలను వెలిగించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాహితం, ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. రిటైర్డ్ కార్మికులకు 11వ బేస్ బోర్డ్ ఏరియర్స్ లాభాల్లో వాటా, దీపావళి బోనస్ త్వరలో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం. గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. ప్రజాపాలన కార్యక్రమానికి అద్భుత స్పందన. ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేన వెల్లడి. బ్యాంకు ఖాతాదారులు తస్మత్ జాగ్రత్త. ఆన్లైన్ మోసాలతో బ్యాంక్ అకౌంట్ల నుంచి మనకు తెలియకుండానే కట్ అవుతున్న అమౌంట్ లబోదిబ్బమంటున్న బాధితులు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా యాపిల్ కిడ్స్ యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు. కార్యక్రమానికి హాజరైన చిన్నారులను ఆశీర్వదించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్, ఎమ్మెల్యే సత్యమణి మనాలి ఠాకూర్. జమాతే ఇస్లామీ హిందూ సంస్థ మతపరమైన సంస్థ కాదు. లౌకికవాదం, సామాజిక చైతన్యం కోసం మా సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కెఎం జాఫర్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.